ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే హైడ్రా ఫేషియల్ చేసుకోవచ్చు. హైడ్రా ఫేషియల్ చేసుకోవడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది చాలా మందికి తెలుసు. సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే హైడ్రా ఫేషియల్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ హైడ్రా ఫేషియల్ చేసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే మన స్కిన్ బ్రైట్నింగ్, లైటింగ్, స్కిన్ గ్లోయింగ్ అంటే ఇన్స్టెంట్ గా స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడైనా పార్టీ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఇన్స్టెంట్ గా మనకి రిజల్ట్ కావాలి అనుకుంటే బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. అన్వాంటెడ్ హెయిర్ ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. అలాగే ఈ హైడ్రా ఫేషియల్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత మంచి రిజల్ట్ ఉంటుంది అనేది నేను వీడియోలో చెప్తాను. పదండి వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వెల్కమ్ టు భారతి రాజేష్ బ్లాగ్స్. వీడియో అనేది తప్పకుండా లైక్ చేయండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. పదండి వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా మనకి స్క్రబ్ వస్తుందండి. ఇక్కడ మనం స్క్రబ్ అయితే చేయడం లేదు, ఎక్స్ఫోలియేషన్ చేస్తున్నాము. అంటే మన స్కిన్ కి ఈ ఎక్స్ఫోలియేషన్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది మాయిశ్చరైజ్ గా ఉంటుంది. అందుకే ఇక్కడ మనము స్క్రబ్ అనేది స్కిప్ చేసి ఎక్స్ఫోలియేషన్ అనేది చేసుకోవాలి. ఎక్స్ఫోలియేషన్ చేసుకోవడానికి ఇక్కడ 2 టీ స్పూన్ ఎర్ర కందిపప్పు పౌడర్ తీసుకున్నానండి. అదే విధంగా ఇందులోనే రోజ్ వాటర్ వేసేసుకుని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మిక్స్ చేసుకోండి. తక్కువ అయితే మరి కొంచెం రోజ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు. లేదు మీకు ఇక్కడ ఎర్ర కందిపప్పు పౌడర్ వద్దు అనుకుంటే మీరు ఈజీగా శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు రోజ్ వాటర్ ప్లేస్ లో డిస్టిల్ వాటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది వీడియోలో చెప్తాను. మనం ముందుగా ఫేస్ కి ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకున్నా, మాస్క్ వేసుకున్నా ముందుగా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, మన ఫేస్ మీద ఎలాంటి క్రీమ్ కానీ మేకప్ కానీ లేకుండా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత క్లెన్సింగ్ అనేది కంపల్సరీ చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే హైడ్రా ఫేషియల్ లోనే మనకి ఫస్ట్ స్టెప్ క్లెన్సింగ్ అయితే వస్తుందండి. ఈ క్లెన్సింగ్ చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులోని 1 టీ స్పూన్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేస్తున్నాను. అదే విధంగా 1/2 టీ స్పూన్ గ్లీజరిన్ యూజ్ చేయాలండి. మీది ఆయిలీ స్కిన్ అయితే ఈ విధంగా ట్రై చేయండి. లేదు మీది డ్రై స్కిన్ అయితే మీరు అలోవెరా ప్లేస్ లో రా మిల్క్ అయితే యూజ్ చేయండి. అంటే పచ్చి పాలు అయితే యూజ్ చేయండి. అది కూడా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. స్కిన్ అనేది లైట్నింగ్, వైట్నింగ్, బ్రైట్నింగ్ చేయడానికి. చూస్తున్నారా, ఇదే విధంగా ఇందులోనే రోజ్ వాటర్ కూడా ఒక 2 టీ స్పూన్ వరకు యాడ్ చేసేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. చెప్పాను కదండి, ఆయిలీ స్కిన్ అండ్ డ్రై స్కిన్ వాళ్ళు వేరేగా చేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మన ఆయిలీ స్కిన్ వాళ్ళు ఇంకా మిల్క్ అనేది యూజ్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఇంకా యాక్నీ పింపుల్ అనేది ఇంకా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఇలా అలోవెరా జెల్, గ్లీజరిన్, రోజ్ వాటర్ అయితే యూజ్ చేయండి. ఇలా మనం ఒక కాటన్ తీసుకొని మన ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా మొత్తాన్ని కూడా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా నెక్ కూడా మీరు అప్లై చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇలా మనం స్ప్రెడ్ చేసుకున్నాక లైట్ గా మనం మసాజ్ అయితే చేసుకోవాలి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న పోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. అలాగే ఇక్కడ మనం యూజ్ చేసిన అలోవెరా అండ్ రోజ్ వాటర్ అనేది డీప్ క్లీనింగ్ గా చేస్తుంది. అలాగే గ్లీజరిన్ అనేది మన స్కిన్ మీద మాయిశ్చరైజ్ అయితే పనిచేస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మన ఫేస్ మీద అప్లై చేయడం వల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది, అలాగే మాయిశ్చరైజ్ అవుతుంది. చూస్తున్నారా, మనం ఇలా అప్లై చేసేసుకుని మసాజ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అయితే చూపిస్తాను. నేను ముందే చెప్పాను కదండి, మనకి సెకండ్ స్టెప్ అనేది స్క్రబ్ వస్తుంది. మనం స్క్రబ్ అనేది స్కిప్ చేసి ఎక్స్ఫోలియేషన్ అనేది చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాక మొత్తం ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. మీరు ఫేస్ కి కాకుండా నెక్ కి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే నేను హ్యాండ్స్ కి కూడా అప్లై చేసి చూపిస్తాను. చాలా ట్యాన్ అయ్యింది, స్కిన్ అనేది చాలా డల్ గా ఉంది అనుకుంటే మీరు ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు అండి. చెప్పాను కదండి, ఈ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే శనగపిండి అయినా యూజ్ చేయొచ్చు. దీనివల్ల మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్, పిగ్మెంటేషన్, పింపుల్, యాక్ని కూడా చాలా చక్కగా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన స్కిన్ అనేది వైట్నింగ్, బ్రైట్నింగ్, గ్లోయింగ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. అలాగే మన స్కిన్ మీద ఉన్న ఎలాంటి డస్ట్ ని అయినా చాలా చక్కగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ ట్యాన్ ని రిమూవ్ చేసి మన స్కిన్ టోన్ ని పెంచుతుంది. స్కిన్ అనేది మాయిశ్చరైజ్ గా ఉంచి మన స్కిన్ అనేది సాఫ్ట్ అండ్ స్మూత్ గా చేయడానికి చాలా చక్కగా అయితే యూజ్ అవుతుందండి. అలాగే ఈ ప్లేస్ లో మీరు శనగపిండి యూజ్ చేశారంటే మనకి చిన్న అన్వాంటెడ్ హెయిర్ ఉంటాయి కదండి, అవి కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. మీ స్కిన్ కి సూట్ అయితే కనుక మీరు శనగపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా మన స్కిన్ ఇన్స్టెంట్ గ్లోయింగ్ చేయడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. చూస్తున్నారా, ఇలా మొత్తాన్ని అప్లై చేసేసుకున్నాక ఇలా మసాజ్ అయితే చేసుకోండి. ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ అనేది రిమూవ్ అవుతుంది. అదే విధంగా మన స్కిన్ మీద ఎలాంటి మేకప్ ఉన్నా కూడా చాలా చక్కగా రిమూవ్ అవుతుంది. మనం ఓన్లీ ఫేస్ కి కాదు, హ్యాండ్స్ కి కూడా ఈజీగా అప్లై చేసేసుకోవచ్చు. చూస్తున్నారు, ఇక్కడ మనం హ్యాండ్స్ కి కూడా అప్లై చేసి చూపించాను కదండి. ఇప్పుడు మనం ఈజీగా ఇప్పుడు రిమూవ్ చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్ గా క్లీన్ చేసి చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. నేను ఇక్కడ మీకు కెమెరాలో కనిపించడానికి జస్ట్ నార్మల్ గా ఫేస్ క్లీన్ చేసేసుకుని అయితే చూపిస్తున్నాను. ఇలా
ఇలా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా మంచి బ్రైట్ గా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్ లో అయితే వస్తుంది మసాజ్ అండి. మనం ఇప్పుడు మసాజ్ అయితే చేసుకోవాలి. దీనికోసం అయితే ఇక్కడ ముందుగా 2 టీ స్పూన్ బీట్రూట్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు బీట్రూట్ పౌడర్ ఉంది మన స్కిన్ కి ఏంటి బెనిఫిట్స్ అనేది నేను వీడియోలో చెప్తాను. అలాగే 1 టీ స్పూన్ అలోవెరా జెల్ అయితే యూజ్ చేయాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గ్లీజరిన్ అయితే యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా మన స్కిన్ కి ఏంటి బెనిఫిట్స్, ఎలా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ వస్తాయి అనేది వీడియోలో చెప్తాను. ఒక 1/2 టీ స్పూన్ గ్లీజరిన్ అయితే యాడ్ చేయాలి. అదే విధంగా రోజ్ వాటర్ ఒక 2 to 3 టీ స్పూన్ వేసుకోవాలండి. అంటే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ బట్టి మీరు ఎక్కువ తక్కువ అయినా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఈ బీట్రూట్ పౌడర్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే బయట మార్కెట్ లో అయినా తీసుకోవచ్చు. లేదు మీకు బీట్రూట్ పౌడర్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ గా బీట్రూట్ పేస్ట్ అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా అయితే మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాక ఇలా ఫైన్ పేస్ట్ లా అయితే రావాలండి. ఈ విధంగా అయితే కూడా రావాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాక ఫేస్ కి అయితే అప్లై చేసేసుకొని మసాజ్ అయితే చేసేసుకోవాలండి. చూస్తున్నారా, రౌండ్ మసాజ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. మీరు మసాజ్ చేయడం వల్ల చెప్పాను కదండి, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరుగుతుంది. దానివల్ల మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది, గ్లోయింగ్ గా ఉంటుంది, స్కిన్ బ్రైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం బీట్రూట్ కానీ బీట్రూట్ పౌడర్ కానీ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ ఒక పింకిష్ కలర్ రావడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక మంచి స్కిన్ గ్లోయింగ్ చేయడానికి, స్కిన్ అనేది న్యాచురల్ గానే హెల్దీగా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి కెమికల్ ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా మీ స్కిన్ మీద ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. అదే విధంగా మనం ఎప్పుడు కూడా యూజ్ చేసే ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి భయపడకుండా మీరు ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇదే విధంగా మొత్తాన్ని మసాజ్ చేసేసుకున్నాక మీకు ఫేస్ వాష్ అయితే నేను చేయడం లేదు, జస్ట్ ఫేస్ అనేది క్లీన్ చేసేది చూపిస్తున్నాను. మీరు డైరెక్ట్ గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోండి. డెఫినెట్ గా ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. డెఫినెట్ గా నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చూస్తున్నారా, ఇలా ఫేషియల్ మసాజ్ చేసుకున్నాక లాస్ట్ స్టెప్ అంటే మనకి లాస్ట్ స్టెప్ వస్తుంది ఫేస్ మాస్క్ అండి. ఈ ఫేస్ మాస్క్ చేసుకోవడానికి దీనికోసం ఒక బౌల్లో 1 టీ స్పూన్ ముల్తానీ మట్టి తీసుకుంటున్నాను. అదే విధంగా 1/2 టీ స్పూన్ గ్లీజరిన్ యూజ్ చేస్తున్నాను. అలాగే 2 టీ స్పూన్ రోజ్ వాటర్ అయితే యూజ్ చేయాలి. ఇక్కడ మీరు రోజ్ వాటర్ ప్లేస్ లో మీరు నార్మల్ వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇదే విధంగా వేసుకున్నాక మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా కన్సిస్టెన్సీ కానీ క్రీమ్ కానీ చూస్తున్నారా ఎంత చక్కగా క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదండి. ఈ మాత్రం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. ఇలా ఫేస్ మాస్క్ అయితే ప్రిపేర్ చేసుకున్నాక ఇది మనము ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక ఒక 15 to 20 మినిట్స్ అలా వదిలేయండి. మనకి కొంచెం మన స్కిన్ మీద డ్రై అవ్వాలి, అంతవరకు అలా వదిలేయండి. మీకు అంత టైం లేదు అనుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మీరు అలా అప్లై చేసేసుకొని కొంచెమైనా డ్రై అవ్వనివ్వాలి. ఈ ముల్తానీ మట్టి ఫేస్ మాస్క్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ మీద ఉన్న ఎక్సెసివ్ ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది. స్కిన్ అనేది లైట్నింగ్, బ్రైట్నింగ్, గ్లోయింగ్ గా చేస్తుంది. యాక్నీని కంట్రోల్ చేస్తుంది. చిన్న చిన్న పింపుల్స్ అయినా చాలా చక్కగా తగ్గిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తుంది. స్కిన్ మీద ఉన్న ట్యాన్ ని రిమూవ్ చేసి స్కిన్ టోన్ ని పెంచడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవాడు డెఫినెట్ గా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళకి కదా ఎక్కువ యాక్నీ, పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన స్కిన్ మీద అప్పుడప్పుడు క్రీమ్ గానీ మేకప్ కానీ ఎలాంటి ప్రోడక్ట్ అయినా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు మన స్కిన్ మీద ఇలా హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేయడం వల్ల మన స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ గా ఉంటుంది. హెల్దీ అండ్ బ్రైట్నింగ్ అండ్ గ్లోయింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఇది అప్లై చేసుకున్నాక కొంచెం డ్రై అయితే ఫేస్ వాష్ అయితే చేసేసుకోవచ్చు అండి. నేనైతే నార్మల్గా క్లీన్ చేసి చూపించినాను, మీరు డైరెక్ట్గా ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఇంతేనండి, మనం ఈజీగా హైడ్రా ఫేషియల్ అనేది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. మనం పార్లర్కి వెళ్ళి చాలా ఎక్కువ మనీ అనేది పే చేసి చేసుకోవడం కన్నా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా హైడ్రా ఫేషియల్ అది తప్పకుండా ట్రై చేయండి. ఇది యూజ్ చేయడం వల్ల ఎంత ఎఫెక్టివ్ గా పని చేస్తుందంటే మీకు ఇన్స్టెంట్ గా రిజల్ట్ అనేది అర్థమైపోతుంది. అంత మంచి రిజల్ట్ అనేది ఇస్తుందండి. ఇంకా దీని గురించి వీడియోలో చెప్తాను, పదండి వీడియోలోకి వెళ్దాం. చూసారు కదండి వీడియో అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నాము, ఎలా అప్లై చేసుకున్నాము, ఎంత మంచి రిజల్ట్ వచ్చింది. స్కిన్ అనేది స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ క్లీన్ అండ్ క్లియర్ గా అనిపిస్తుంది. ఈ హైడ్రా ఫేషియల్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది ఇన్స్టెంట్ గా బ్రైట్నింగ్ కావాలి, ఇన్స్టెంట్ గా గ్లోయింగ్ గా ఉండాలి అనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. అలాగే మనం ఎప్పుడు కూడా పైన స్కిన్ కి అప్లై చేయడమే కాకుండా ఇంటర్నల్ గా కూడా హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అదే విధంగా వాటర్ కంటెంట్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉండాలి. అప్పుడే మన స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. స్కిన్ బ్రైట్నింగ్, లైట్నింగ్ మనకి న్యాచురల్ గానే మనకి పర్మనెంట్ రిజల్ట్ కావాలి అనుకుంటే ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, జ్యూసెస్ తీసుకోవాలి, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. అలాగే వెజిటేబుల్ జ్యూసెస్ అనేది కంపల్సరీ ఉండాలి. వాటర్ కంటెంట్ అనేది మీ బాడీకి సరిపడా మీరు కంపల్సరీ తీసుకోవాలి. అప్పుడే మీకు
పర్మనెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇవి మనం పైన అప్లై చేసుకోవడం ఏవైనా కానివ్వండి, మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ ఇస్తుంది. అదేవిధంగా కొద్ది రోజుల్లోనే మీ స్కిన్ మళ్ళీ నార్మల్ అయితే వచ్చేస్తుందండి. అందుకే మీరు ఎప్పుడైనా ఇంటర్నల్గా మంచి ఫుడ్ తీసుకోండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.